తాయారు కౌశికి వల్ల ఇంటికి రావటంతో రండి రండి కూర్చోండి అని వైజయంతి చాలా సంతోషపడుతూ అమ్మి జగదాత్రి మినిస్టర్ గారు వచ్చారు జ్యూస్ తీసుకొనిరా అని చెప్పటంతో దాత్రి జ్యూస్ తీసుకోండి అంటూ తాయారు చేతికి ఇస్తూ ఉంటుంది. అప్పుడు తాయారు జ్యూస్ ఇస్తున్న దాత్రిని చూసి నువ్వు ఇన్స్పెక్టర్ కావ్య కూతురివి కదా అని అడగటంతో అవునండి అని దాత్రి చెప్తుంది. అప్పుడు విక్కీ కూడా పక్కనే కూర్చొని ఉంటాడు. నువ్వే కదా మా నాన్న మీద కేసు పెట్టింది, నువ్వే కదా మా నాన్నని చంపింది, నిన్ను ఏం చేస్తానో చూడు అని విక్కీ పిచ్చి పట్టిన వాళ్ళ నటిస్తూ పక్కన ఉన్న పిల్లోని తీసి దాత్రిపై విసిరి పడేస్తాడు. అయితే దాత్రి ఆ పిల్లోని క్యాచ్ పట్టుకుంటుంది. నువ్వు దయ్యానివి, మా నాన్నని చంపిన రాక్షసివి నువ్వు అని విక్కీ దాత్రిని తిడుతూ ఉండటంతో కౌశికి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. వైజయంతి వాళ్ళు చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు. అప్పుడే కేదార్ పిచ్చి ఇంకా తగ్గినట్లు లేదు మినిస్టర్ గారు అని కేదార్ అంటాడు. పిచ్చి హాస్పిటల్కి తీసుకువెళ్తే బాగుంటుంది అనుకుంటాను, చేర్పించండి అని కేదార్ అనడంతో విక్కీ ఒక్కసారిగా రెచ్చిపోతూ ఏంటి నాకు పిచ్చంటావా నిన్ను అంటూ విక్కీ కేదార్ షర్టు పట్టుకొని కొట్టడానికి ముందుకు వస్తూ ఉంటే కేదార్ మీద విక్కీ చెయ్యి కూడా పడనివ్వకుండా దాత్రి విక్కీని ఒక్క తోపు తోసేస్తుంది. దాంతో విక్కీ కాస్త సోఫాలో కుప్పకూలి దూరంగా పడిపోతాడు. దాత్రి అంత బలంగా విక్కీని ఒక్క తోపు తోయటంతో నిషి, వైజయంతి, కౌశికి, తాయారు అందరూ కూడా చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఇక విక్కీకైతే జేడీనే గుర్తుకు వస్తూ ఉంటుంది. మరి జేడీ దాత్రి ఇద్దరు ఒకటేనని విక్కీ తాయారికి తెలిసిపోతుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.